వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత కొవ్వూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి వాడపల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎంజేపీ గురుకుల పాఠశాలలు స్థాపన జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీఓ రాణి సుస్మిత, బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, ప్రిన్సిపల్ వి ఆనందరాజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా డాడీ మమ్మీతో మాట్లాడితే ఏ క్లాస్ ఒకసారి అనుకోండి, ఒకసారి పక్కనే కింద పెట్టండి. సరే సరే సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే గారు ఓకే సార్ ఓకే ఒకసారి అలా పట్టుకుని వెనక్కి వచ్చాడు మొత్తం సార్ సార్ మీ సైడ్ కొంచెం సైడ్ ఒకసారి సార్ ఇలా చూడండి. ఓకే సార్.